హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన వనస్థలిపురం లొకేషన్లో ఉన్న ఎన్జిఓస్ కాలనీ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఒక రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది రీసేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఇది వనస్థలిపురం లొకేషన్లో ఉన్న ఎన్జిఓస్ కాలనీ మెయిన్ రోడ్ ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉందో ఆ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ మనకి 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కమర్షియల్గా మనకు బిజినెస్ రన్ అవుతున్నాయండి. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మనకు రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు. మనకి ప్రాపర్టీకి ఈస్ట్ సైడ్ మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ సౌత్ సైడ్ మనకు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. గ్రౌండ్ లెవెల్లో మనకు 2 కమర్షియల్ షట్టర్స్ అనేటివి ఉన్నాయండి రోడ్ ఫేసింగ్ తోటి. అండ్ ఈచ్ షటర్ సైజ్ వచ్చేసి 500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అలాంటివి 2 యూనిట్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. అండ్ ఈ కారిడార్ స్పేస్ వచ్చేసి మనకు 350 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. G+3 ఫ్లోర్స్ తోటి ప్లస్ పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. థర్డ్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ఉందండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక కమర్షియల్ స్పేస్ అనేది రన్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద 1.5 lakh రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. ఎవరైతే వనస్థలిపురం దీని నియర్ బై లొకేషన్లో కమర్షియల్గా రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇది మనకు గోల్డ్కి సంబంధించిన లోన్స్ సంబంధించిన ఆఫీస్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. గ్రౌండ్ ఫస్ట్ కమర్షియల్గా టెనెంట్స్ ఉన్నారు. సెకండ్లో మనకు సెకండ్ ఫ్లోర్లో ఓనర్స్ స్టే చేస్తున్నారండి, 2 BHK పోర్షను. అండ్ థర్డ్ ఫ్లోర్లో మనకు ఒక 2 BHK పోర్షను అండ్ ఒక 1 BHK పోర్షను. ఫోర్త్ అంటే టెర్రస్ పెంట్ హౌస్ ఏరియాలో ఒక సింగిల్ రూమ్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించింది ఉందండి. అండ్ మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షను అనేది మీకు ఓనర్స్ స్టే చేసేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. దీని యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ప్లాట్ సౌత్ ఈస్ట్ అండి. అండ్ ఇందులో రెసిడెన్షియల్గా సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఏవైతే పోర్షన్స్ కన్స్ట్రక్షన్ చేశారో వాటి యొక్క మెయిన్ ఎంట్రన్స్ మాత్రం నార్త్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన 2 BHK యూనిట్ అండి. సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. ఈ సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. ఇందులో మనకు ఫిక్స్డ్ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా ఇంక్లూడ్ చేసి ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ఇది పూజా గది స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి. లివింగ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది. 2 BHK పోర్షన్. సెకండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా ఇచ్చారు. అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ఎలా ఇచ్చారంటే మనకు పాస్వర్డ్ లేదా కార్డ్ యాక్సెస్, RFID కార్డ్ యాక్సెస్ అన్న లేదా బయోమెట్రిక్ సిస్టమ్ తోటి మనకు ఎలివేటర్ని ఆపరేట్ చేసే విధంగా వీళ్ళు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఆ విధంగా అరేంజ్ చేసుకున్నారండి. అండ్ మన గ్రౌండ్ ఫస్ట్ కమర్షియల్గా రన్ అవుతుంది. వాళ్ళకి ఏం లిఫ్ట్ యాక్సెస్ లేదు. ఓన్లీ రెసిడెన్షియల్గా ఉండే వాళ్ళకి మాత్రమే లిఫ్ట్ యాక్సెస్ ఉంది. మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెన్, పూజా గది కవర్ చేశానండి. నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి 2 BHK పోర్షన్ సైజ్ వచ్చేసి మనకు 1350 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. 1350 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఒక బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్గా ప్రొవైడ్ చేశారు, వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ప్రాపర్టీ ఏజ్ అయితే మనకు బిల్డింగ్ ఏజ్ వచ్చేసి 15 years ఓల్డ్ అండి. బట్ ఇందులో మనకి ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ మొత్తం అంతా రీసెంట్గానే రెనోవేట్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు 2 విండోస్ ప్రొవైడ్ చేశారండి. మనకు ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి. అందువల్ల మనకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను. అండ్ మనకు ప్రతి బెడ్రూమ్లో స్ప్లిట్ AC యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఇందులో షేర్ చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గోల్డ్ లోన్ సంబంధించిన ఆఫీస్ వచ్చేసి KLM సంబంధించిన గోల్డ్ లోన్ ఆఫీస్ అండి. ప్రజెంట్ అయితే మనకు ప్రాపర్టీలో టెనెంట్స్ ఆక్యుపెన్సీ అనేది 100% ఉందండి. కాన్స్టాంట్గా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ సెకండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఓనర్స్ స్టే చేసే 2 BHK ఫ్లోర్ ప్లాను మీకు ఎంతసేపు కవర్ చేశాను.
నెక్స్ట్ మీకు థర్డ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లొకేషన్కి వచ్చామండి. కారిడార్ స్పేస్, లిఫ్ట్ ఫెసిలిటీ థర్డ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 BHK పోర్షను, ఒక 1 BHK పోర్షన్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు ఇప్పుడు 2 BHK పోర్షన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే వీళ్ళు టెనెంట్స్ ఇంతకుముందుకు ఉండేవాళ్ళండి. ప్రజెంట్ వీళ్ళకి రీసెంట్గానే దీన్ని గెస్ట్ హౌస్ లాగా కన్వర్ట్ చేసుకొని వీళ్ళే ఓనర్సే స్టే చేస్తున్నారు. ఒకవేళ రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా చూసుకున్నా కానీ ఇమీడియట్గా అవుతుందండి, ఎందుకంటే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది. దీన్ని కూడా కమర్షియల్గా మార్చుకోవచ్చు ఒకవేళ ఎలివేటర్ ఫెసిలిటీ యాక్సెస్ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తే. అండ్ చూడండి 2 బెడ్రూమ్స్, బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉన్నాయి. మొత్తం 1 BHK ఏదైతే ఉందో మనకు దానికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ 2 BHKకి సంబంధించి ఒక కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 1350 స్క్వేర్ ఫీట్. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. థర్డ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు 2 BHK పోర్షన్ కవర్ చేశాను. ఇది వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. అవుట్ సైడ్ కూడా ఓపెన్ స్పేస్ ఈ విధంగా ఉంది. అండ్ ఇది 1 BHK పోర్షన్లో ఆల్రెడీ రెసిడెంట్స్ స్టే చేస్తున్నారండి. జస్ట్ మనకు లివింగ్ ఏరియా, బెడ్రూమ్కి అటాచ్డ్ కానీ కిచెన్ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మీకు ఇప్పుడు టెర్రస్ ఏరియా కూడా కవర్ చేస్తారండి. అక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు, గెస్ట్ రూమ్ ఉంది, లైక్ పెంట్ హౌస్ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ బెడ్రూమ్ కూడా మనకి కంప్లీట్గా గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. ఇది టెర్రస్ ఏరియా అండి. టెక్నికల్గా చెప్పాలంటే ఇది 4th ఫ్లోర్ కిందకి వస్తుంది. థర్డ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉందండి. ఈ టెర్రస్ ఏరియాకి రావాలంటే మనకు థర్డ్ ఫ్లోర్ నుంచి స్టేర్స్ ద్వారా రావాల్సిందే. అండ్ టెర్రస్ ఏరియాలోనే చూడండి వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేసుకున్నారు. ఇది వాష్ ఏరియా అండి, యూటిలిటీ స్పేస్ అండ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు గెస్ట్ హౌస్ ఏదైతే మనకు పెంట్ హౌస్ ఉందో అది ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది ఇన్సైడ్ అండి, గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు. కావాలంటే దీన్ని కూడా రెంటల్ ఇన్కమ్ వైజ్గా జనరేట్ చేసుకోవచ్చు టెనెంట్స్కి ఇచ్చి. ఈ టెక్నికల్ చెప్పాలంటే మనకు స్టూడియో ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. కంప్లీట్గా ఫాల్ సీలింగ్, వార్డ్రోబ్స్, బెడ్ యూనిట్, టీవీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ.